ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటున్నా తమను టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గుర్తించకపోవడం ఎంతో బాధాకరమని కడపకు చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డిలకు వ్యతిరేకంగా కడప ఎన్టీఆర్ కోడలు వద్ద మహిళా నేతలు కళ్లకు గంతలు కట్టుకుని ఒంటి కాలుపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కడప టికెట్ మాధవరెడ్డికి ఇవ్వడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారిరువురికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 20 సంవత్సరాలుగా టీడీపీ పార్టీకి పనిచేస్తున్న కార్యకర్తలుగా కూడా తమను గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ అభ్యర్థి గెలవాలంటే మాధవిరెడ్డికి టికెట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. నాన్ లోకల్ అయిన ఆమెకు ఏ విధంగా చంద్రబాబు టికెట్ ఇచ్చారో అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెడ్డి గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టడం జరిగినది. కానీ ఆ ఎమ్మెల్యే సీనియర్ కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి 30 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పైగా ఉండే కార్యకర్తలు చాలా కష్టాలతో నానాక బాధలతో ఇన్ని సంవత్సరాలు పార్టీ ఆఫీసులో పనిచేస్తే ఈరోజు ఆమె 3 నెలలు కాలే వచ్చి పార్టీ జెండా ఎట్లుంటుందో తెలీదు, కార్యకర్తలు ఎట్లుంటారో తెలీదు, జెండా ఎత్తుకొని రోడ్డు మీద ఎట్లా తిరిగినారో కూడా తెలీదు ఆమెకు. అటువంటి క్యాండిడేట్కు, లోకల్ క్యాండిడేట్కు, తెలంగాణ క్యాండిడేట్కు చంద్రబాబు ఏం చూసి టికెట్ ఇచ్చినారో మాకు తెలీదు. సీనియర్ కార్యకర్తలను మీరు సీనియర్ అంటే నేను ఒప్పుకోను. సీనియర్ కార్యకర్తలే నాకు అవసరం లేదు, డోంట్ కేర్ అంటా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈమె? ఎక్కడి నుంచి వచ్చింది? యాడ్ నుంచి వచ్చింది? అసలు ఆమెకు ఓటు ఉందే? ఈడ ఓటు కూడా లేదు. ఓటు నువ్వు తెలంగాణలో ఓటు ఉంటే ఓటు ఈడికొచ్చి నువ్వు చేయించుకున్నావు. మేము వైఎస్ఆర్ వాళ్ళే కావాలా నీకు? రేపు బూతుల్లో కూర్చుండేది వైఎస్ఆర్ వాళ్ళే, నీ వెనకమ్మడి తిరిగేది. రెడ్డి గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యే